నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీలో నోటీసుల హీట్ కొనసాగుతోంది. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఇంతకాలం నేతలకే పరిమితమైన నోటీసుల పర్వం ఇప్పుడు ఏకంగా వైసీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు వైసీపీ మెయిన్ ఆఫీస్కి నోటీసులు అంటించడం సంచలనంగా మారింది. దాడి ఘటనకు ఆ ఆఫీసులోనే కుట్ర జరిగిందని భావిస్తున్నటువంటి పోలీసులు అప్పటి సీసీటీవీ ఫుటేజ్ను కావాలని నోటీసులు అంటించారు. అయితే ఈ వ్యవహారం 13వ తేదీన జరిగితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిజానికి అంతకు ముందే సీసీ ఫుటేజ్ కావాలని నోటీసులు ఇస్తే వైసీపీ కార్యాలయ సిబ్బంది తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే నోటీసులు అంటించారు. కానీ వైసీపీ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. మరి పోలీసుల నోటీసులకి అసలు వైసీపీ సమాధానం ఇస్తుందా? సమాధానం రాకపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం పంచాయతీల బలోపేతం దిశగా చర్యలు చేపట్టింది. 990 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడమే కాదు, జల్ జీవన్ పథకం కింద రాష్ట్ర కోటాగా 500 కోట్ల రూపాయల నిధులను కూడా సీఎం ప్రకటించిన 24 గంటల్లోనే పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి. అలాగే రాబోయే 5 ఏళ్లలో పల్లెల్లో 17,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం, 10,000 కిలోమీటర్ల మురుగు కాలువల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించడం, కొత్త వ్యవస్థలు వచ్చినా సర్పంచుల్ని గౌరవించుకోవాల్సిందే అని ప్రభుత్వం చెప్పడం, సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీ సభ్యుల గౌరవ వేతనం కూడా పెంచాలని నిర్ణయం తీసుకోవడం, వచ్చే జనవరి నుంచి జన్మభూమి 2.0 ప్రారంభం కానుండడంతో పల్లె పాలనకు మహర్దశ పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. మరి కాసేపట్లో కాంగ్రెస్, బీజేపీ ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. శ్రీనివాస్ చౌదరి గారు, మనం మొదటగా నోటీసుల వ్యవహారం చూద్దాం. 13వ తారీఖునే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి సంబంధించి పోలీసులు చూస్తున్నారా దాన్ని, మరి ఆల్రెడీ సిఐడికి ఏమన్నా అప్పచెప్పారో తెలియదు. ఏది మీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద అక్టోబర్ 19, 2021 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పట్టపగలు జరిగినటువంటి దాడికి సంబంధించి డీజీపీ ఆఫీసుకి కోతవేడు దూరంలో ఉన్నటువంటి ఆఫీస్ మీద జరిగిన దాడిది. దానికి సంబంధించి కుట్రకోణం ఒకటి వెలుగులోకి వచ్చిందని చెప్పేసి లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. దీనిలో కొన్ని మీడియా సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయినాయి, కొంతమంది జర్నలిస్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చిన సందర్భం. అసలు ఆ మీడియా ఆఫీసులోనే కుట్ర జరిగింది అని కూడా కొన్ని లీక్స్ వచ్చినాయి. ఎంతవరకు నిజమో తెలియదు. కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే దీనికి మొత్తం కూడా ప్లాన్ చేశారు. కాబట్టి ఆ రోజు అక్కడి నుంచి ఎవరెవరు వెళ్ళారు అనేది తెలుసుకోవడం కోసం ఆ ప్రాంగణంలోనూ లేదా ఆ ఆఫీస్ లోపల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ అడిగితే దానికి నోటీసులు వారు స్వీకరించకపోవడంగా దానిలో భాగంగా ఈ నెల 13వ తారీఖున మళ్ళీ నోటీసులు ఇచ్చినా తీసుకోకపోతే ఆఫీస్ బయట అంటించింది. మరి ఎంత లేటుగా ఎందుకని వెలుగులోకి వచ్చిందో తెలియదు. సో మొత్తానికైతే నోటీసులు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది వాళ్ళ యొక్క రెస్పాన్స్ని బట్టి అర్థమైపోతుంది. సరే, ఓకే, మనకు లేటుగా తెలిసినా వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఆఫీస్ మీద అంటించారు కాబట్టి వారం రోజులు దాటిపోయింది. ఒకవేళ ఏమన్నా ఇవాళ అటువంటి దాని మీద ఏమన్నా ఉంటే ఈ పాటికే వారి నుంచి ఏదో ఒక రెస్పాన్స్ ఉండాలి. ఇస్తామనో లేదా ఇచ్చేసి ఉంటామో, లేకపోతే లేదనో, ట్యాంపరింగ్ అయిపోయిందనో, లేదంటే సీసీటీవీ ఫుటేజ్ ఆ రోజు పనిచేయలేదనో, మాకు దానికి కూడా డబ్బులు లేవనో ఏదో సమాధానం రావాల్సింది. రైట్, ఒకవేళ అటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? హౌ యూ గోనా డీల్ విత్ దిస్? సురేష్ గారు, మొదట మీకు 24/7 వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి కోటేశ్వరరావు గారికి, మన కాంగ్రెస్ మిత్రులకి అందరూ కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొత్తం నమస్కారాలు. 5 ఏళ్లు నరకం చూపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరిని వదలలేదు. ఆడవాళ్ళని, మహిళల్ని, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలని ఎవరిని వదలలేదు. చివరికి పార్టీ నాయకులు ఎక్కడ బలపడి మళ్ళీ మమ్మల్ని ఏమన్నా చేస్తారా, అధికారం దించేస్తారన్న భయం నుంచి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్లస్ మెయిన్ గేమ్ ఆడి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయభ్రాంతులు చేయించాలి. ఉంటే వైసీపీ ఉండాలి, లేదంటే రాష్ట్రం వదిలేయాలి
అనే ఒక పెద్ద కుట్రకి తెరలేపిన సంఘటన మనం మీరు చెప్పిన అక్టోబర్లో 2019 జరిగింది. సరే, ఈ కుట్ర ఆ రోజు జరిగింది కాదు సార్. మీరు మీ ఉపోద్ఘాతంలో 2 విషయాలు కూడా ప్రస్తావించారు. ఒకటి, దీని వెనకాల మీడియా మిత్రులు ఉన్నారు. ఎస్, ఉన్నారు. ఒక ప్రముఖ ఛానల్ అయినటువంటి హైదరాబాద్ నుంచి ప్రచారం అవుతున్న ఛానల్లో ఉన్నటువంటి 2 వ్యక్తులు ఆ రోజు బందర్ రోడ్లో మా పార్టీ ఆఫీస్ ముందర ఒక వ్యాన్ లో కూర్చొని మొత్తం డైరెక్షన్ ఇస్తా, సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళిద్దరు ఆయనకు ముందు హైదరాబాద్ లో వాళ్ళ ఆఫీసులో కూర్చొని టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి ఎలా ఉండాలంటే ఇంకెవరూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకూడదు, ఆ దాడిని చూసి భయపడిపోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా టోటల్ గా మానసికంగా బలహీనపడాలి. ఆ దాడి ఎలా ఉండాలంటే మరొక్కసారి తెలుగుదేశం పార్టీ వైపు చూడనీయకుండా విధంగా ఉండాలని చెప్పి అప్పుడు అక్కడ ఉన్న మీడియా మిత్రులు, ఒక లేడీ కూడా యాంకర్ ఆవిడ కూడా ఉంది, వీళ్ళిద్దరూ కలిసిన మాటలు మళ్ళీ వచ్చాయి కూడా. దీనికి కుట్ర ఎవరు చేశారంటే నానక్రామ కూడా ఉన్నటువంటి ఐపాక్ లో ఉన్న సంస్థలో నడుపుతున్న సుధరామకృష్ణ కొడుకు, వీళ్ళందరూ కలుసుకొని ఈ ప్లాన్ చేశారు. దీంట్లో అవినాష్ రెడ్డి ఉన్నారా, పిన్నీళ్ళు ఉన్నారా, ఇంకా లోకల్ ఉన్న వైసీపీ నాయకులు ఉన్నారా, అందరికి పేర్లు బయటకు వచ్చే వరుసగా ఒకటి. సో వీళ్ళంతా డైరెక్ట్ చేసింది ఎలా అయిందంటే నందిగామ సురేష్ తో సహా అక్కడ ఉన్నారు, ఆ ప్లేస్ లో ఉన్నారు, వాళ్ళు దూరంగా నుంచి మానిటర్ చేస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీ ఆరోపణలు ఎవరైనా చేస్తారు. మీరు ఇన్నాళ్లుగా సరే, మొన్నటి వరకు మీకు అధికారం లేదు కాబట్టి మీరు కేసులు పెట్టినా కూడా వాటిని ఎవరో పోలీసు అధికారులు పట్టించుకోలేదనే ఒక ఇది ఉంటుంది. మీరు ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు, 2 నెలలు అయింది. వాట్ ఈస్ ద ఎవిడెన్స్? ఏమైనా కాంక్రీట్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉందా? దానిలో భాగంగానే అవినాష్ ఎయిర్పోర్ట్ లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కబోతుంటే ఆపడానికి గల కారణం అదేనా? ఆయన రెండో రోజు అటువంటిది ఏం లేదని చెప్పేసి మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎవరిది నిజం? ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేస్తే ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన దాన్ని ఖండిస్తూ 2వ రోజు వీడియో రిలీజ్ చేశారు. అవన్నీ బ్లూ మీడియా ఆడుతున్న ఫేక్ నాటకాలండి. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ పోయింది నిజం, అక్కడ నుంచి పోలీసు సమాచారం వచ్చింది నిజం. ఇది పోలీసు సమాచారం నమ్ముతావా? ఈయన విజయవాడలో కూర్చొని సులకబుర్లు చెప్తే నమ్ముతావా? హేమ ఒక ఆమె నటి ఒక ఉండేది, డ్రగ్ పార్టీలో ఉండి డ్రగ్ తీసుకొని పట్టుబడిన తర్వాత బయటకు వచ్చి నేను పార్క్ లో ఉన్నాను, వంట చేస్తున్నాను, బిర్యానీ చేస్తున్నాను వీడియో పెట్టింది. మరి దేన్ని నమ్మాలి మనం? సో పోలీసు గవర్నమెంట్ సమాచారం పక్కాగా వస్తుంది, ఎందుకంటే ఆయన వెళ్ళే పారిపోవాలన్న విషయం వాస్తవం, లుకౌట్ నోటీసులు వాస్తవం, అక్కడ పోలీసులు అడ్డగించింది వాస్తవం, ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ నిలబడిన వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం కూడా మా డీజీపీ కార్యాలయం సమాచారం తీసుకున్నారు. సో మళ్ళీ తీసుకొచ్చి అమరావతి తీసుకొచ్చేసారు. మళ్ళీ కార్లో వచ్చి అదికి వచ్చి ఏమీ లేని అమాయకుల్లా బయట కూర్చొని నేను ఎక్కడికి పోలేదు, నేను ఎందుకు పోతాను, నేను ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గం అందుబాటులో ఉంటానని చెప్పి చిలక పలుకులు పలికించిన వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి అందరూ నవ్వుకున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి, పార్టీ ఆఫీసులో రామారావు విగ్రహాన్ని బాగుకొట్టేది కాకుండా గేట్లు బాగుకొట్టి మా పార్టీ కార్యకర్తలు సిబ్బందిని కర్రలతో కొట్టి సుత్తులు, గడ్డపారులు, అనేక రకమైన రాడ్లు తీసుకొచ్చిన వ్యక్తులు సిసి ఫోటోలు వస్తున్నాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్నారా, లేదంటే రౌడీ రాజ్యాన్ని పెట్టుకున్నారా? లేదంటే వైఎస్ఆర్సీపీ రౌడీ రాజ్యం పార్టీని పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. ముందు ఏదో సినిమాలో భాష అనే ఒక సినిమా వచ్చేది గతంలో, అప్పుడు ఏదో భాష టీ అంగడి, భాష కూల్ డ్రింక్ షాపు, భాష చికెన్ షాపు, భాష వస్త్ర వ్యాపారం అని గతంలో మోహన్ బాబు సినిమా తీశారు. అట్లా పెట్టుకోవచ్చు కదా. వైఎస్ఆర్సీపీ కార్యాలయం కాకుండా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రౌడీల రాజ్యం పార్టీ అని చెప్పి పెట్టుకోని తప్పే ఉంది. సో ఆ విధంగా ఆ రోజు అధికారం ఉండే కన్ను మిన్ను తిరగకుండా మాట్లాడారు. ఆయన అడిగారు ప్రశ్నలు విలేకరులు, ఏమన్నారు? ఏమంటే చేయడం తప్పు కదా ఒక పార్టీ ఆఫీస్ మీద. ఆయన ఏమన్నాడు? మాకు అభిమానులు ఉంటారు, మమ్మల్ని తిడితే బీపీలు వస్తాయి, బీపీలు పెరిగినప్పుడు వాళ్ళు దాడి చేస్తారు. ఇప్పుడు ఎవరు బీపీలు పెంచినారు, ఎవరు సమర్థించారు? హైకోర్టు సిగ్గు లేకుండా మీ లాయర్ని, మీ సిబ్బంది అడిగింది, ఏమయ్యా అలా ప్రొసీజర్ తప్పు కదా ఒక పార్టీ ఆఫీస్ మీద, నేను సమాధానం చెప్పండి అంటే వాయిదా తీసుకున్నారు సార్ అని చెప్పిన మాటలు కూడా మీరు కోర్టులో విన్నారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే పక్కా ప్లాన్. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గుండాల పార్టీ అండి, అది ఒక రౌడీల పార్టీ అండి. వాళ్ళకి కావాల్సింది దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. వాళ్ళకి ఎదురు మాట్లాడేది ఎవరు? ప్రతిపక్షాలు ఉండకూడదు, రెండు చూపు మేరల్లో ఉండకూడదు. వీళ్ళు ప్రశ్నిస్తారు, వీళ్ళు అడుగుతారు, పేపర్లో బయటలో వస్తాయి. సో మనం ఏదో చేసేదో బయటకు వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతిపక్షం అనే బీజమే లేకుండా నాశనం చేయాలని పెద్ద కుట్ర చేశారు. దాంట్లో మీడియాలో కొంతమంది పెద్దలు వచ్చి పాల్గొన్నారు. వాళ్ళు వచ్చి తిరిగి పార్టీ ఆఫీస్కి వచ్చి సారీ చెప్పి తాళబేరానికి వచ్చేసా కూడా మాకు తెలుసు. ఎందుకంటే మేము ఒక యాంగిల్లో మీకు ఒకసారి చెప్పాను కూడా, సార్ మేము ఎవరు కూడా దౌర్జన్యాలకి, వ్యక్తిగత కక్షలకు పోదలుచుకోలేదు. అందుకు మా మీడియా అంటే కొంచెం గౌరవం కూడా ఉంది. సో ఫోర్త్ ఎస్టేట్ లో ఉన్న మీరు జర్నలిస్టులుగా
ఆ పొద్దు ఒక పార్టీ కొమ్ము కాశారు, ఈ పొద్దు వాళ్ళ సంస్థల్లో కూడా రిలీజ్ చేసి వెళ్ళిపోతాను మాట్లాడారు. మరి ఉండాలా పోయారో చరిత్ర నిర్ణయిస్తుంది, పక్క తర్వాత పెడతాం. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఆధారం తీసుకొని పోలీసు వ్యవస్థ అప్పుడు కేసులు తిరగదోడి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయంలో ఎందుకు ఇచ్చిందంటే అక్కడ సమావేశం జరిగిన విషయం కూడా మనకు తెలుసు, అది నిఘా వర్గాల ద్వారా వచ్చింది. ఇవన్నిటికీ ఆధారాలు ఉంటేనే నోటీసులు తీస్తారు పోలీసు వాళ్ళు. అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కదా, డీజీపీ కార్యాలయం కాదు కదా. ఆ రోజు ఇచ్చిన కేసులు త్వరదోడిన తర్వాత సమాచారం వచ్చింది, మా పార్టీ కార్యకర్తలను కొట్టారు, దుర్మార్గంగా పరిస్థితి ధ్వంసం చేశారు, రాక్షసులుగా బిహేవ్ చేశారు, భయభ్రాంతులు సృష్టించారు. అక్కడ ఇదేదో యుద్ధ వాతావరణం, ఏదో విజయవాడలో ఒక వర్గం గొడవబడితే ఎట్లా ఉంటుందో అంటే భయభ్రాంతమైన వాదన సృష్టించారు. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా పార్టీ ఆఫీసుల మీద కేంద్ర కార్యాలయం దాడి సంగతి ఇప్పుడు నాకు తెలుసు. బహుశా కోటేశ్వరరావు గారికి నీకేమో ఐడియా ఉందో నాకు తెలియదు, చేసింది లేదు. అంత దుర్మార్గానికి పాల్పడిన జగన్మోహన్ ప్రభుత్వం ఏమైంది ఈ రోజు కలగర్భంలో గడిచిపోలేదా? మళ్ళీ ఆ పార్టీ ఉంటుందో మాకు తెలియదు. పార్టీ ఆఫీసు కూడా ఎత్తే చాలా జిల్లా ఆఫీసులు హోటళ్లుగా, రిసార్ట్స్లుగా, అదేంది వ్యాపార కేంద్రాలుగా మార్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు. సో పార్టీ ఉంటుందో పోతుందో ఏమవుతుందో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే మా పార్టీ ఆఫీస్ మీద దాడులు అది మొత్తం యావత్ తెలుగు జాతి మీద దాడికి భావిస్తున్నాం, మా పార్టీ కార్యకర్తల మీద దాడికి భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కేసు పెడతాం. ఎవరు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. శిక్షకు గురి చేసిన చట్ట ప్రకారం వ్యక్తిగత ఖర్చులకి వ్యక్తిగత దాడులు కాదు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ పోయిన విషయాన్ని మళ్ళీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇది కేవలం విత్ ఎవిడెన్స్ తో ఉన్న సమాచారం కాబట్టి మాట్లాడుతున్నాం. ఇంకోటి మీడియా వ్యక్తులు కూడా ఆ రోజు తన పరిధిని దాటి వ్యవహరించి ఒక చోట కూర్చొని లైవ్ వీడియోలో మానిటర్ చేసిన విషయం కూడా ఫోన్ ట్యాపింగ్ లోను, వాట్సాప్ కాల్స్ లోను వచ్చేసి అవి కూడా మా పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ సమాచారం కూడా వచ్చింది. వాళ్ళు వచ్చారు, వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గర మాట్లాడారు, చెప్పిన విషయం కూడా అందులో ఒక లేడీ అప్రూవల్ కూడా మారింది. నేను మారిపోతాను సార్, నేను ఏదో డివోషనల్, నాకు నేను ఎవరు అన్నాలు పెట్టుకుని ఏదైతే చేసుకుంటున్నాను, మీరు ఒప్పుకోకపోతే నేను దేవాలయాలకు వెళ్ళిపోతాను కూడా చెప్పింది. ఇవన్నీ మేము మీకు ఓపెన్ గా ఎవిడెన్స్ చెప్పలేము, ఎందుకంటే ఆ మహిళల గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ మహిళల పైన గౌరవం ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా సెంట్రల్ వైజ్డ్ గా వైఎస్ఆర్సీపీ పక్కా ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం పార్టీ ఆఫీస్ దాడి చేసింది. ఈ దాడిని ఎలా చిత్రించాలంటే మళ్ళీ ఇంకెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి పై వరకు మా మీద పోటీ కూడా రాకూడదు, ఇలా కొడతారా అనే విధంగా దుర్మార్గమైన రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేశారు. జనం ఒప్పుకోలేదు. ప్రజాస్వామ్యం ఇది, మానవ హక్కులు, పౌర హక్కులు కాపాడాల్సిన బాధ్యత మనకుంది. రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం మన ఫెడరల్ వ్యవస్థ ఇటువంటి నియంత్రిత పార్టీ పర్మనెంట్ గా 30 ఏళ్ళు నేను జాతీయ అధ్యక్షుడిగా ఉంటానని చెప్పలేదు, శాస్త్రీయ ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి తప్పల దిగిపోవా ఎందుకని. సో అటువంటి ప్రజలు ఇస్తే నువ్వు అందరూ ఎక్కుతావు, కానీ ప్రజలు తోసేస్తే అర్థపాదాలను తోసేస్తున్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా ప్రాక్టికల్ చెప్పారు. అందుకే మేము ఇప్పుడు పదే మీకు చాలా సార్లు చెప్పారు, సార్ మాకు ఇచ్చిన అధికారం కాదు, మమ్మల్ని సేవ చేయమన్నారు, సేవ మాత్రమే చేస్తాము, ప్రజల కోసం ఏ బాధన పడతాము అన్నీ అనిపించుకుంటాం, పడతాం. కాబట్టి సామరస్యంగానే దోషులను పట్టుకొని శిక్షించమని చెప్తున్నాం, చట్టప్రాణంలో చేయవలసిన కార్యక్రమాలు చేయమని చెప్తున్నాం. కానీ మా పార్టీ మీద దాడి చేశారు కాబట్టి మీరు వెళ్ళి వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయమని మేము ఎక్కడ ప్రోత్సహించుకోలేదు. అలా చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, మా కూటమి సభ్యులు ఎవరైనా సరే మా పార్టీ చాలా సీరియస్ తీసుకున్న యాక్షన్ అటువంటి వాళ్ళని పార్టీలో కూడా పెట్టరనే విషయం కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అటువంటి సంస్కృతి మనది కాదు. అలా చేసిన పార్టీలు ఏవైనా కాలగర్భాలు కలిసిన విషయం మీరు చూశారు. కాబట్టి ఇలాంటి ఈ దుర్మార్గమైన రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రానికి తరలిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోయేది నిజం 100%. అది సాక్ష్యాలు ఇవి. కాబట్టి చట్ట ప్రకారం పోలీసు తన డ్యూటీ చేస్తుంది కాబట్టి దాన్ని మేము గౌరవిస్తాం. ఓకే కోటేశ్వర గారు, ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద మరొక పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ కుట్ర జరిగింది అనేది ఇప్పుడు ఈ నోటీసుల ద్వారా అర్థమవుతుంది. దాంట్లో ఎంతవరకు నిజాలేమో ఆల్రెడీ శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు. ప్రైమా ఫేసీ లేకుండా ఇటువంటి చర్యలకు పోలీసులు ముందుకు వెళ్ళరని చెప్పేసి. ఇకపోతే మీకు కూడా నాకు తెలిసినంత వరకు ఆ ఏరియా ఐడియా ఉండే ఉండొచ్చు. మంగళగిరిలో డీజీపీ ఆఫీసు ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మధ్య 100 నుంచి 200 అడుగులు కూడా మధ్యలో పెద్ద గ్యాప్ ఉండదు. ఆల్మోస్ట్ విజిబుల్గా కనబడతాయి, 2 పెద్ద బిల్డింగ్లే కాబట్టి. అది కూడా పట్టపగలు జరిగింది. వెరీ అన్ఫార్చునేట్, మనం చాలాసార్లు దీని మీద మాట్లాడుకున్నాం. సో ఖచ్చితంగా ఒక సార్ట్ ఆఫ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందని అనుకోవాలి మరి. ఎందుకంటే అవునన్నా కాదన్నా అధికారుల యొక్క పాత్ర దేశవ్యాప్తంగా చూస్తున్నాము. ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ అడుగులకు మడుగులు వస్తుంది. అది ఒక అంశం అయితే, నోటీసులు ఇది రెండోసారట తీసుకోవట్లేదు. ఎప్పుడైనా తీసుకోకపోతే కదా సార్ ఇప్పుడు కూడా అంటించేది, అంటే మీకు చేరవేశాము అఫీషియల్గా అనేది. కాబట్టి అంటించారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటీసులకి వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడలేదు, అంటించిన ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు అంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. ఎటువంటి కార్యక్రమం, ఎటువంటి యాంటీ సోషల్ లేదంటే ఏదైతే కుట్ర అంటున్నారో అటువంటి కార్యక్రమాలు ఆ రోజు గనక, లేకపోతే అంత ముందు రోజు అవ్వచ్చు,
జరగకపోయి ఉంటే ఇవ్వడానికి ఎటువంటి సస్పెషన్ ఉండాల్సిన అవసరం లేదు. మరి ఇవ్వలేదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే ఏదైతే పేర్లు వినపడుతున్నాయో లోకల్గా ఉన్నటువంటి వైసీపీ లీడర్లు, విజయవాడలో నుంచి దేవినేని అవినాష్, అలాగే లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ పోలీసులు అందుబాటులో ఉండాలని చెప్పేసి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈరోజు దేవినేని అవినాష్కి కూడా ఇచ్చినట్టుగా కాకుండా ఆయన ఇంటి బయట అంటించినట్లుగా. ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అంటే, ఇచ్చే ఉద్దేశం కూడా లేదంటే సంథింగ్ ఫిషీ హ్యాపెండ్ ఇన్ దే, రైట్? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి వాస్తవం. అది భౌతికంగా జరిగింది, అనేక మంది చూశారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజీలు కూడా తెలుగుదేశం వాళ్ళు తీసినవి ఉన్నాయి. మరి బయట వాళ్ళు ఇంకా ఎవరైనా తీసుంటారు, లేదా వీళ్ళ కదలికల్ని పరిశీలించినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా, మఫ్టీలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా వాటిని ఫుటేజ్ తీసుంటుందని నేను అనుకుంటున్నా. అది బయట పెడతారా లేదా అనేటువంటి అది వేరే అంశం. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒక పార్టీ కార్యాలయంలో మరో పార్టీ కార్యాలయం మీద దాడి చేయాలనేటువంటి కుట్ర జరిగింది అనేటువంటిది ఒక ఆరోపణ. ఆ ఆరోపణకు సంబంధించి మీరు చెప్పినట్టుగా 2 సార్లు మీ ఆఫీసులో కుట్ర జరిగింది. ఆ కుట్రకు సంబంధించినటువంటిది మీ ఆఫీసులో ఫలానా రోజు జరిగినటువంటి కదలికలు, వ్యక్తులకు సంబంధించినటువంటి ఫుటేజ్ ఇమ్మని నోటీసులు ఇచ్చారు అని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు పార్టీ ఆఫీసులైనా లేదా ప్రైవేట్ గృహాలైనా కానీ అవి పర్సనల్. అటువంటి గృహాల్లో జరిగేటువంటి ఫుటేజ్ ఇమ్మని అడగటానికి పోలీసులకు ఉన్నటువంటి రైట్ ఎంత మేరకు ఉందనేటువంటిది ఒక ప్రశ్న. రెండోది, ఒకవేళ నిజంగా అటువంటిది ఏదన్నా ఉంది అని నోటీసులు ఇస్తే, ఇన్ని రోజుల తర్వాత 2 సార్లు నోటీస్ ఇస్తే, మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడే అటువంటి ఫుటేజ్ ఏమన్నా మొత్తం వాళ్ళు నాశనం చేసి ఉంటారు. ఎటువంటి దొరకలేకుండా ఆ రోజు ఏమి సీసీటీవీలు కానీ అట్లాంటివి ఏమి లేవు, అసలు అటువంటి ఏమీ లేదు అని చెప్పడానికి అవసరమైనటువంటి చేసుకొని ఉంటారు. మరి మొదటి దాని దాకే స్పందించినప్పుడు రెండో దానికి ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ఒక ప్రశ్న. సరే, అది నోటీసులో యాక్చువల్ గా ఏముందో నేను చూడలేదు కనుక దాని గురించి నేను పెద్దగా మాట్లాడు. ఇక్కడ పోలీసులు అడగాల్సింది ఏంటంటే, మీరు కుట్ర చేసినట్టు మాకు ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలకు సంబంధించి మీరు ఏం సంజాయిషి ఇస్తారు అనేటువంటి నోటీస్ ఇవ్వడంలో తప్పులేదు, వ్యక్తులకు కానీ లేదా పార్టీ ఆఫీసులకు కానీ. కానీ అలా కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ ఇమ్మని అడగటానికి పోలీసులకి ఏం రైట్ ఉంది? ఎందుకంటే అటువంటిది ఏదన్నా ఉంటే కోర్టు ఆదేశం ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి తప్ప పోలీసులకు ఆ విధమైనటువంటి హక్కు ఉందని నేనైతే అనుకోవట్లేదు. లేదు, ఒక ఛార్జ్ షీట్ పెట్టి ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవి, అందుకని ఇప్పటి వరకు పెట్టినటువంటి ఛార్జ్ షీట్ లో మరి అది ఛార్జ్ షీట్ ఏ దశలో ఉంది ఏమిటి అనేటువంటిది అది వేరే. అందుకని మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవి ఉన్నాయి, మీకు సంబంధించి మీ సంజాయిషి అడగండి, ఇవ్వండి, లేకపోయేట్లయితే మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటాము అని తీసుకోవచ్చు కూడా, అదేమి తప్పేం కాదు. ఎందుకంటే తగినటువంటి ఆధారాలు లేకుండా తీసుకున్నట్లయితే పోలీసులు మళ్ళా ఇబ్బందులు పడతారు. అది కాకుండా మీ దగ్గర ఉన్న ఫుటేజ్ ఇమ్మని అడగటం ఏమిటి అనేటువంటిది నాకు ఇక్కడ సందేహం. అటువంటి హక్కు పోలీసులకి ఎక్కడైనా ఉంటుందా? ప్రైవేటు వ్యవహారం అది, ప్రైవేటు గృహాలు, ప్రైవేటు భవనాలు అవి, ప్రభుత్వ ఆఫీసులు కాదు. ప్రభుత్వ ఆఫీసులు అయితే అది వేరు. ఒక ప్రైవేటు వైసీపీ కార్యాలయమైనా తెలుగుదేశం పార్టీ కార్యాలయమైనా అవి ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఆస్తులు, గృహాలు, భవనాలు తప్ప ప్రభుత్వ భవనాలు కాదు. మరి అటువంటి వాటిని అడగాలంటే కోర్టు ఆదేశాలు ఉండాలి. అందుకని మరి ఆ విధంగా ఎందుకు ఇచ్చారు అనేటువంటిది నాకు సందేహంగా ఉందనేది నా. విఠల్ గారు, ఒకటి, ఇన్ కేస్ ఆల్రెడీ 3 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజ్ కాబట్టి దొరకదని చెప్పేసినట్లుగా వాళ్ళు సమాధానం చెప్పినట్లుగా ఒకటి బయటకు వస్తుంది. రెండోసారి ఈరోజు ఒక వారం క్రితం నోటీసులు అంటించారంట. ఆల్రెడీ దొరకదని చెప్పిన తర్వాత ఇక ఇచ్చే అవకాశం లేదు, వాళ్ళకి ఇవ్వాలన్న ఇది కూడా ఏం కనపడటం లేదు. ఈ పరిస్థితుల్లో సర్కమ్స్టాన్షియల్గా ఇంకా వేరే పద్ధతులు, ఇప్పుడు మీరు మీ కూటమి ప్రభుత్వం కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వైసీపీ ఆఫీసులో ఎంతవరకు ఇవ్వటం కరెక్ట్ అని చెప్పేసి
కోటేశ్వర గారు అంటున్నారు. సరే లీగల్గా అది ఏమన్నా ఒక ప్రాసెస్ ఉంటుందేమో చూడాలి. ఇకపోతే ఇవ్వని పక్షంలో ఆ చుట్టుపక్కల ఆల్రెడీ అదంతా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏరియాలు కూడా ఉంటాయి కాబట్టి బయట కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ సంపాదించవచ్చు. పబ్లిక్ రోడ్స్లో ఎలాగో అది గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కాబట్టి అదైతే కనుక 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు దొరకదు అనే అవకాశం లేదు. ఎన్ని సంవత్సరాలదైనా కానీ పబ్లిక్ డొమైన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ స్టోరేజ్ పెట్టాల్సిందే. ఈ రోజుల్లో స్టోరేజ్ ఉంచడం అనేది పెద్ద సమస్య కాదు. మొత్తం ప్రపంచం అంతా కూడా ఇన్ఫర్మేషన్ యుగంలో ఉంది. ఎన్ని సంవత్సరాలదైనా ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఎవరికి పక్షంలో పోలీసులు నిజంగా కనుక తెచ్చుకోవాలి, ఆధారాలు సంపాదించాలంటే ఆ కేంద్ర కార్యాలయం వైసీపీ కేంద్ర కార్యాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలా ఈజీగా సంపాదించవచ్చు. ఎందుకనంటే అదే ఆఫీస్ నుంచి ఆ రోజు టీడీపీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళినటువంటి వాహనాలు కానీ వ్యక్తులు కానీ అక్కడి నుంచే బయలుదేరి వెళ్ళారు అనేది ఆరోపణగా తెలుస్తుంది. కాబట్టి ఏమంటారు సురేష్ గారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా మన యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికి కూడా శుభ సాయంకాలం. అసలు ఇంకా అధికారుల్లో వైసీపీకి అనుకూలమైన అధికారులు ఇంకా ఉన్నారు అనటానికి ఇదొక గొప్ప నిదర్శనం అనిపిస్తుంది. ఎందుకనంటే అసలు ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం అంటే, ఇప్పుడు ఇది కోటేశ్వరరావు గారు చెప్పినట్లు దాడి జరిగింది తెలుగుదేశం ఆఫీస్ మీద, దాడి చేసింది వాళ్ళు వైసీపీ వల్ల లేకపోతే ఇంకొకరా గూండాలా రౌడీలా ఇవన్నీ తర్వాత ఆలోచన. దాడి చేసిన వాళ్ళని పట్టుకోవడానికి తెలుగుదేశం ఆఫీస్ దగ్గర సీసీ ఫుటేజీలు ఉన్నాయి, లేదా మీరు చెప్పినట్లు ఆ ప్రాంతం అంతా కూడా సీసీ ఫుటేజీలతోటి నిండి ఉంటుంది. ఈ ఆధారాలతోటి వ్యక్తుల్ని పట్టుకోవటం సర్వసాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటువంటి కార్యక్రమం. ఇదంతా వదిలేసి వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఆఫీసులో ఏం మాట్లాడుకొని బయలుదేరారు, లేకపోతే బట్టలు వేసుకొని బయలుదేరారా, లేకపోతేనేమో సపరేట్గా వాళ్ళు ఏమన్నా మా ఆయుధాలు ఆఫీసులోంచి తెచ్చుకున్నారు. అసలు మనకెందుకు దాని అవసరం? మనకు కావాల్సింది ఆ రోజున పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని కనుగొని శిక్షించడమే ప్రధానం తప్ప, అంటే మళ్ళీ దీన్ని మనం అంటే కోర్టుని ఆక్షేపించినట్లు అవుతుందేమో నాకు తెలియదు. కానీ పోలీసు వ్యవస్థ పార్టీ ఆఫీసుకి నోటీస్ ఇవ్వడం ఏంటండి? దొంగ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు దొంగతనం చేసినట్టుగా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇస్తే నాకు నిన్ను పట్టుకుంటానయ్యా, నిన్ను అరెస్ట్ చేస్తానయ్యా అని అడిగితే ఏ దొంగ అయినా ఇస్తారా? ఎవరిస్తారు? మద్దతు చేసిన వ్యక్తిని, బాబు నువ్వు ఎక్కడ మద్దతు చేశావో, నీ దగ్గర కత్తా కొడవలా లేకపోతే గొడ్డలా ఏముందో మాకు ఇస్తే, మాకు చూపిస్తే ఆ దృశ్యాన్ని, అప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పడం ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఇది. అంటే ఏంటి? దీని అంతటికీ మనకి ఏమనిపిస్తుందయ్యా అంటే, ఇందాక నేను చెప్పినట్లు ఇంకా పోలీస్ అధికారుల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యవస్థ ఇంకా ఉన్నదేమో అనేది ఒకటి అనుమానం. రెండవది కాలయాపన. అసలు కాలయాపనే పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక దొంగతనం చేసిన వాళ్ళు కానీ, ఒక తప్పు చేసిన వాళ్ళు కానీ పారిపోవటానికో తప్పించుకోవటానికో దారులు ఎత్తుక్కోవటానికో అవకాశం ఇచ్చేది ఎప్పుడయ్యా అంటే కాలయాపనలో. నువ్వు ముందుగా చెప్పండి. లేదు సార్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తులు బలానా అని కూడా తెలుసు. ఎందుకనంటే ఆ రోజున వాళ్ళు అది పెద్ద హీరోయిజం లాగా వాళ్ళే వీడియోలు తీసి వీడియోలు పబ్లిక్ చేశారు. ఆ వీడియోలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీ ఆఫీస్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు పెట్టుకొని వాళ్ళనే మళ్ళీ ఆధారాలు అడగటం అంటే చాలా నవ్వుకోవాల్సినటువంటి సందర్భంగా ఉన్నది తప్ప ఇది దీంట్లో ఏదో విషయం ఉందనేది మాత్రం ఎక్కడా కూడా గోచరించట్లేదు. కాబట్టి ముందుగా పోలీసు డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేసి
బాబు మీరు చెయ్యలేదు అని మీరు నిరూపించుకోవాలంటే మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఏమన్నా సీసీ ఫుటేజీలు ఉంటే, ఇదిగో మేము ఆ టైంలో బలానా చోట ఉన్నాం, బలానా పని చేస్తున్నాం అనేది వాళ్ళ చేత వాళ్ళని ఎవిడెన్సులు తెచ్చుకోమంటాం సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. అది పోయి ఈ రకమైనటువంటి కాలయాపన జరగడం అనేది మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది. దీన్ని వెంటనే ప్రభుత్వం దీని గురించి విచారించి హోమ్ మినిస్టర్ గారు దీని మీద వెంటనే తగిన చర్యలు తీసుకొని దానికి కావాల్సినటువంటి కార్యాచరణని రూపొందించాల్సిన అవసరం అయితే మాత్రం కంపల్సరీగా ఉందండి. ఓకే విఠల్ గారు. రైట్ బాజీ గారు, ఒకటి పోలీస్ ప్రాసెస్ అనేది ఒక పద్ధతిలో వెళ్తారు. సరే విఠల్ గారు అన్నట్లు ఇప్పటికీ ఆ పాత ప్రభుత్వం యొక్క ఛాయలు ఇంకా ఉన్నాయా అధికారులు అంటే తెలియదు. ఎందుకంటే కోటేశ్వర గారు కూడా అన్నట్టు ఏవయా ఎవిడెన్స్ ఇవ్వయా అంటే అంత ఈజీగా నిజంగా కనుక అదే జరిగి ఉంటే ట్యాంపరింగ్ చేస్తారు కదా. లేదంటే వాళ్ళు సింపుల్గా ఏం చెప్పారంటే 3 years కాబట్టి ఫుటేజ్ లేదంట. ఇదొక కోణం అయితే, రెండో కోణం ఒకటి దాడి చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకై వాళ్ళు వేరు రారు. వాళ్ళంతా కార్యకర్తలు, వాళ్ళకి ఎవరో ఒకరు పైన పెద్ద తలకాయలు ప్రోత్సహించి అంత అభయం ఇస్తేనే కదా డీజీపీ ఆఫీసు పక్కన ఎదురుగా ఆ డీజీపీ ఆఫీస్ ముందు నుంచే రావాలి ఈ వెహికల్స్. నిజంగా అటు నుంచే వచ్చినాయి కూడా. మన మంగళగిరిలో ఆ రోడ్లు పక్కనే ఉంటాయి కాబట్టి మనకు తెలుసు. కాబట్టి దీని వెనకాల పెద్దలు ఉన్నారు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. కింగ్ పిన్స్ వాళ్ళని పట్టుకోవాలి అంటే ఒక క్రమ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ జరగాలి, వాటర్ టైట్ ఎవిడెన్స్ పట్టుకురావాలి. అంటే ఎక్కడా కూడా దాన్ని ఏమంటారు ఆ లూప్ హోల్స్ కనపడకూడదు. దానిలో భాగంగా ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు విఠల్ గారు అంటున్నారో వాళ్ళందరినీ సీసీటీవీ ఫుటేజ్లో ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటీసులు కూడా వెళ్ళిపోయి అవన్నీ మనం చూసాం. ఇక్కడ ఆ వ్యక్తులను పంపించింది ఎవరు, అసలు దీనికి రూపకల్పన ఎక్కడ జరిగింది, ఈ స్థాయిలో ఒక అపోజిషన్ పార్టీ కేంద్ర కార్యాలయం మీద పట్టపగల దాడి చేయాలన్న ఆలోచన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. జరిగింది అంటే ఖచ్చితంగా పెద్దల హస్తం ఉంది కూడా, పెద్దల్ని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చూడాలా. ముందుగా సురేష్ గారు, మీకు ప్యానెల్లో పెద్దలందరికీ అట్లాగే మన ఛానల్ వీక్షకులందరికీ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు, శుభ సాయంత్రం. అసలు ఒక పార్టీ హెడ్ ఆఫీసు ఇంకొక పార్టీ హెడ్ ఆఫీస్ మీద దాడి చేసిందనంటే ఒక హేయమైన చర్యగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది జరిగి 3 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు ఎవరు దాడి చేశారు, ఏ వెహికల్స్ లో వచ్చారు, దీని వెనక ఎవరున్నారు, ఏ నేతలు ఉన్నారు, ఏ నేతలకు సంబంధించిన అనుచరులు ఉన్నారు అనేది క్లియర్ కట్ గా ఆల్రెడీ ఫుటేజీల ద్వారా మనకు అర్థమైంది. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, అట్లాగే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆల్రెడీ సిద్ధపడింది, జరుగుతుంది కూడా ప్రాసెస్ అంతా. ఈ నేపథ్యంలో మరి వైసీపీ పార్టీ ఆఫీస్ గోడలకి నోటీసులు అందించడం, వాళ్ళకి నోటీసులు పంపించడం, ఫుటేజీ కోరటం అన్నది అది ఎందుకో ఏ పర్పస్ అనేది అది పోలీసు వాళ్ళకి అధికారులకి అర్థం కావాలి. అది మీనింగ్లెస్, అది దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎవరు కూడా దాడి చేసిన ఫుటేజీలు మా వాళ్ళు ఉన్నారండి వీళ్ళు ఉన్నారండి ఎవరు. ఒకవేళ నిజంగా అక్కడ ఉన్నా కానీ వాళ్ళు వచ్చినా కానీ ఇందాక కోటేశ్వర మన జనసేన మిత్రుడు అన్నట్టు ఏంటంటే ఆల్రెడీ అక్కడ డీజీపీ ఆఫీస్ ముందు నుంచి వెళ్తున్న వెహికల్స్ కానివ్వండి, అది కనపడుతుంది మీ ఫుటేజ్ లో. వెహికల్స్ ఏ వెహికల్స్ ఉన్నారు, వెహికల్ నెంబర్స్ బట్టి ఆ వెహికల్స్ ఎవరిది, దాని తాలూకా ఎవరు లేరనేది పోలీస్ యంత్రాంగం పట్టుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదండి. వెంటనే ఇది ఇంకా కాలయాపన కోసం జరుగుతున్న ప్రయత్నం ఏమని అనిపిస్తా ఉంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక దుశ్చర్య, ఒక పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసి ఆ పార్టీ కార్యకర్తల మనోభావాన్ని దెబ్బకొట్టి ఆ పార్టీనే లేకుండా చేయాలన్న ఒక అహంభావంతో, ఒక అధికార దుర్వినియోగంతో, అధికార మదంతో చేసిన చర్యగా దీన్ని ప్రజలందరూ చూశారు. కాబట్టి దీన్ని కాలయాపన చేయకుండా వెంటనే ఎవరైతే ఈ సాక్ష్యాలు ఉన్నాయో, ఎవరైతే ఆ ఫుటేజీల్లో కనిపిస్తున్నారో, దాడి చేస్తున్నారో, ధ్వంసం చేస్తున్నారో వాళ్ళని వెంటనే వ్యక్తిగతంగా వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలండి, శిక్ష పడేటట్టుగా అది చేయాలి. కానీ పార్టీ ఆఫీసు వైసీపీ పార్టీ ఆఫీసులకి నోటీస్ అంటిస్తే ఎవరు బాధ్యులు అవుతారండి? అక్కడ రకరకాల మంది వస్తూ పోతూ ఉంటారు పార్టీ ఆఫీసులో, వాళ్ళందరినీ బాధ్యత చేయలేరు కదా. కాబట్టి ఇది మీనింగ్లెస్ చర్యగా నేను అనుకుంటున్నాను, దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే
ఇది 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 కరెక్ట్ కాదేమో, పోలీసు వారు చేసిన చర్య కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం. వెంటనే ఏంటంటే ఎవరైతే పేర్లు వచ్చినాయో బయటకి అందరికీ బహిర్గతంగా తెలిసినవేనండి. అది ఎవరు చేశారు, ఎలా చేశారు అన్నది అందరికీ తెలుసు. ఇది 3 ఏళ్ళు గడిచిపోయింది. ఇది ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఏంటంటే వెంటనే తగిన చర్యలు, యాక్షన్ ప్లాన్ లోకి పోలీసు యంత్రాంగం వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం. దాదాపు 300 మంది పైగా అక్కడ అటెండ్ అయ్యారు. దానికి నాయకత్వం వహించే వాళ్ళు ఉన్నారు, చోటా మోటా నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి ఆ నాయకులు ఎవరి కింద పనిచేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందేనండి. కాబట్టి ఏంటంటే ఎవరైతే ప్రత్యక్షంగా ఈ దాడుల్లో పాల్గొన్నారో వాళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారో ఆ నేతల్ని కూడా వెంటనే దీని మీద వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకుంటే గానీ ఈ సమస్య ఏదైతే జరిగిన దుశ్చర్య ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉంటుంది. ఇది మిగతా వారికి చంపపెట్టుగా కూడా ఉంటుందండి. కాబట్టి వెంటనే పోలీస్ యంత్రాంగం ఇలాంటి కాలయాపన పనులు మానేసి వెంటనే దీనికి యాక్షన్ ప్లాన్ ఏదైతే చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. ఓకే, యాక్చువల్ శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఈ టాపిక్ సంబంధించి మీరు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. మనం మరో అంశంలోకి వెళదాం. ఏదైతే అంటున్నారో కాలయాపన, లేదంటే ఇప్పటికీ కూడా పాత ప్రభుత్వపు ఛాయలు అధికారులు కనబడుతున్నాయి. నేనైతే అలా అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ వెహికల్స్ ఎన్ని గంటలకు వచ్చినాయో ఇక్కడ తెలుస్తుంది. ఈ ఆఫీస్ కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా ఎక్కడో లేదు, ఆ పక్కనే ఉంది తాడేపల్లిలో. కాబట్టి ఆ వెహికల్స్ ఏ రోడ్లో వచ్చినాయి అవన్నీ కూడా ఆల్రెడీ నాకు తెలిసినంతవరకు పోలీసుల దగ్గర ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కరెక్ట్గా ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఏ వెహికల్స్ లోపల ఉన్న వాళ్ళు ఎలాగో ఐడెంటిఫై చేశారు. అందరికీ అక్కడ దాదాపుగా ఎవరెవరి అనుచరులు ఏంటనేది మామూలు కామన్ మ్యాన్ కూడా ఇక్కడ చెప్పగలుగుతాడు, విజయవాడ గుంటూరు ఏరియాలో. అది కాదు ఇక్కడ. దీనికి అక్కడ అసలు పురిగొల్పింది ఎవరు అనే దాంట్లో భాగంగా ప్రూవ్ చేసే దానిలో భాగంగా ఈ రకమైన టైం తీసుకుంటాం, లేదంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం, పథకం ప్రకారం దర్యాప్తు సాగుతోందా? ఎస్, మంచి ప్రశ్న. ఇక్కడ మీరు అన్నట్టు వెనకాలన్న దాగి ఉన్న పెద్దలు ఎవరు అనే వాళ్ళ సపోర్ట్ పూర్తిగా లేకపోతే ఎవరు కూడా కార్యకర్తలు అంత ధైర్యం చేయరు. అయితే ఏ పర్పస్ ఫోన్ చేయించారు, ఎలా చేయించారు పైన మాట్లాడుకున్నాం. అయితే నోటీసుల విషయంలో ఇప్పటికీ మాకు చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే టీటీడీలో మా పై అధికారులు ఏమో మీకు సాయం చేయమంటారు, కింద ఉండే అధికారులు ఫోన్ ఇడు, ఎందుకంటే ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అలాగే మా తిరుపతికి ఒక డిఎస్పీ గారు వచ్చారు కొత్తగా ఈ మధ్య. ఆయన ఏమో పలానా కేసు వచ్చాడు, కట్టవయ్యా బాబు ఆయన సమస్య ఉందని చెప్తాడు. ఎస్ఐ ఏమో ఇటుపక్క వెళ్ళిపోతాడు. ఆయన ఇంకా మారలే, ఆయన పాత వాసనలోనే ఉంది. అలాగే మన ప్రభుత్వ కార్యాలయాల్లో మా తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఏమో మా ఇంటికాడ రోడ్ ఏమని డిఈఏలు కానీ అడ్రస్ లేదు. ఏమంటే డబ్బులు లేవు సార్, కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు సార్ అని. వీళ్ళు టెండర్లు పిలవాల్సిన బాధ్యత వాళ్ళది. సో ఏంటంటే అధికారులు మార్చాము, పై లెవెల్లో క్రిమినల్ మార్చాము, కింద ఉండే వాళ్ళని మళ్ళీ మార్చాలి, అంటే ప్రక్షాళన చేయాలి. ఇలాంటి ఇష్యూస్ కానీ చూసుకున్నప్పుడు ఈ నోటీసుల విషయం కూడా మీరు అన్నట్టు ఒకవేళ వాళ్ళ పార్టీ ఆఫీసుల నాయకులు ఉంటే వాళ్ళ ఇళ్లకో లేదు వాళ్ళ వ్యాపార సంస్థలకు వెళ్ళి నోటీసులు ఇవ్వచ్చు. పార్టీ ఆఫీస్ నోటీసులు ఇస్తే ఏమని ఉంటుంది అర్థం నాకు అర్థం కాలేదు. అది పబ్లిక్ ప్రాపర్టీ. సార్ ఎందుకు నేను గడుసరిగా ఇప్పుడు మాట్లాడినానంటే మా ఇంటి దగ్గర కూడా చాలా మిస్టేక్లు జరిగాయి, చాలా గొడవ జరిగింది. మా ఇంటి కాడికి వచ్చి కూడా సీసీ ఫుటేజ్ అడిగారు పోలీసు వాళ్ళు. నేనెవరో ఇది నా ఇల్లు అనేది లేదు కదా, అది చట్టం కాబట్టి మేము ఇచ్చాం. అట్లా ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా సీసీ కెమెరాలు ఫుటేజ్లు ఉంటాయి. మీరు ఇంకో పాయింట్ చాలా విలువైన పాయింట్ లేవనెత్తారు. డీజీపీ కార్యాలయం ముందర వచ్చారండి, ఆడే పెద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరు పోయారు కిటికీ బండ్లతో వెహికల్ నెంబర్తో కనబడతాయి. సో ఇక్కడ ఏంటంటే ఎవరో కింది స్థాయి అధికారులు పక్కదారి పట్టించుకోవడం కోసం చేస్తున్న ఒక దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపై కూడా విచారిస్తారు. 100% దాడి అనే అంశాన్ని ప్రతి ఒక్కరు ఖండించారు. పార్టీలకు అతీతంగా ఆ రోజు రాష్ట్ర ప్రజలు కూడా చూశారు ఇంత ఘోరమా అని. సో అది ఈ రోజు ప్రక్షాళనకు వచ్చింది. కాబట్టి కొంతమంది అధికారులు వాళ్ళకి ఒకసారి పలుకుతున్నారా, లోపాయకార ఒప్పందం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తప్పించుకోవడానికి చాలా మంది ఎస్ఐలు సిఐ స్థాయిలు మెసేజ్లు పెట్టారు, ఫోన్లు చేశారు. అలాగే ఈ రోజు ఆయన అవినాష్ రెడ్డి గారు పోయినప్పుడు కూడా చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు వస్తున్నారు. మా పెద్దిరెడ్డి గారు కూడా విషయం బయటకు వెళ్ళేటప్పుడు ఈ సమాచారం వెళ్ళినట్టు మా ఎస్పీ గారు మెసేజ్ తీసుకో. ఎందుకంటే తిరుపతి ఎస్పీ సిసి ఆయన సొంత పిఏ బామర్ది. ఇక్కడ ఎస్పీ అసలు ఏం జరుగుతుందో మొత్తం ఆయన పెద్దిరెడ్డి సంఘాన్ని రికార్డు చేస్తారు. సో ఆయన చివరికి నేను ఎస్పీకి వెళ్ళి నేను చెప్పా, సార్ సుబ్రాయలు గారు తిరుపతి ఎస్పీ కొత్తగా వచ్చారు, మీ కింద సిసి మీ డ్రైవర్ మొత్తం ఆయన మనుషులు ఆయన బంధువులు కూడా చెప్పారు. అవునా అని ఆశ్చర్యం వేసారు. అవును సార్ మీరు మార్చుకోండి అని చెప్పి థ్యాంక్ యూ అని. అట్లా చాలా చోట్ల ఇంకా వీళ్ళు నేల మాలికలు నాటిపెట్టినట్టు వాళ్ళ మనుషులను తెలియకుండా వాళ్ళ సామాజిక వర్గం బంధువులందరూ ఇంకా దాపెట్టారు.
అవి బయట రావాలి. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వాసుదేవ రెడ్డి లాంటి వాళ్ళు, సునీల్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది బయటకు వచ్చినట్టే ఎక్కడెక్కడో వాళ్ళ బంధువులు ఉంటారు, ఐఆర్ఎస్, ఐపీఎస్ లేదా ఇంకో చోట వేరే సెంట్రల్ సర్వీస్ లో వాళ్ళు ఎత్తికి పట్టుకొని వచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర సర్వీసులు పెట్టి ఈ విధంగా దౌర్జన్యానికి దోపిడీ పాల్గొన్నారు. కాబట్టి దీనిపైన పెద్ద విచారణ జరగాలి. ఖచ్చితంగా 100% దీనిపైన ఏదైతే నోటీసులు ఇచ్చారో అది తప్ప ఉపాయం కూడా లాయర్లు సబ్మిషన్ ఇస్తారు. కాబట్టి నేనైతే పూర్తి స్థాయిలో దీనికి దోషులు ఎవరో కారకులు ఎవరో పట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎవరో తెలియని వ్యక్తి, నిగూఢ వ్యక్తి అడ్డుపడుతున్నారు, పక్కదారి పడిస్తున్న విషయాన్ని మీ ద్వారా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు అంత మాత్రం తెలుస్తామని చెప్పి హెచ్చరిస్తుంది. సార్ జానీ గారు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఈ విషయంలో నేను ఒక కన్క్లూజన్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఒక చోట ఒక అఫెన్స్ జరిగింది అనుకోండి, అఫెన్స్ చేసిన వాళ్ళు పట్టుబడ్డారు, దొరికారు ఎవరు చేశారు. అఫెన్స్ కి పురుగొల్పిన వాళ్ళు, కుట్రకు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడం అనేది పోలీసులకు తెలియదండి. ఆ పట్టుబడిన వాళ్ళని వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారిస్తే తప్పకుండా ఎవరు దీనికి కుట్రదారులో ఎవరు సూత్రధారులు అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలాగే 400 మంది దాడి చేసిన కేసులో వాళ్ళల్లో కొంతమంది ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని విచారిస్తే దీని వెనక ఎవరున్నారు, ఎవరు చెప్తే చేశారు, ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్రొవోక్ చేశారు అవి తెలుసుకోవడం పెద్ద కష్టమేమండి పోలీసులకి. దానికోసం పార్టీ ఆఫీస్ నోటీస్ ఇస్తే ఎవరిస్తారు సమాధానం చెప్పండి? ఇది మీనింగ్లెస్ అనేది నా ఉద్దేశం. పోలీసులు చిత్తశుద్ధి ఉంటే దీని వెంటనే ఎవరు కుట్ర చేశారో వెంటనే బయటకు లాగుతారు, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తప్పకుండా తీసుకొని తీరుతారండి. దీనికోసం కాలయాపన అక్కర్లేదని నా ఉద్దేశం. చిన్న కన్క్లూజన్, వేరే ఏం లేదు. అసలు పార్టీలు ఏవైనప్పటికీ ఈ విధంగా పార్టీ ఆఫీసుల మీద దాడులు కానీ వ్యక్తిగత దాడులు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాళ రోజున వైసీపీ వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని మనందరం బాధపడుతున్నాం. కానీ గతంలో మన పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం, వ్యక్తిగతమైన దాడులు, ఈ యొక్క చిన్ని స్థాయి కార్యకర్తలు కానివ్వండి, చిన్న నాయకులు కానివ్వండి, అధినాయకుడి యొక్క మెప్పు పొందటం కోసం ఇటువంటి చర్యలు చేస్తున్నారు. కాబట్టి ముక్త కంఠంతో అన్ని పార్టీల వాళ్ళము ఇటువంటి భౌతిక దాడుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు. దీన్ని పూర్తిగా ఖండించడం మాత్రం చాలా అవసరం. లేకపోతే రాబోయే కాలంలో ఎవరైనా మనబోటి వాళ్ళు ఇట్లా టీవీ చర్చలు కూడా పరిస్థితుల్లో దాపురిస్తాయి. దీన్ని అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. అందరూ ఖండించారు. అధికారంలో ఉన్నవారు పక్కన పెడితే ప్రతిపక్షాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా లెఫ్ట్ పార్టీస్ తో సహా కాంగ్రెస్ తో సహా అందరూ ఖండించారు. ఎవరు ఖండించలేదు. అప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోగా ముఖ్యమంత్రి నన్ను వాళ్ళు విమర్శలు చేస్తున్నప్పుడు నా అభిమానులు పార్టీ కార్యకర్తలకు పాపం వాళ్ళు తట్టుకోలేకపోయారు, బీపీలు పెరిగినాయి కాబట్టి ఇటువంటి దాడులు చేస్తారు. ఎవరన్నారండి? ముఖ్యమంత్రి హోదాలో పబ్లిక్ మీటింగ్ లో అన్నమాట. అధినాయకుడు ఖండించడం ముందు ముఖ్యం. ఖండించడం జరగలేదు సార్, ఖండించడం పక్కన పెట్టండి సార్. ప్రస్తావన తేకపోతే బాగుంటుంది. ప్రస్తావన తీసుకొచ్చి బీపీలు పెరిగినాయి కాబట్టి బీపీలు పెరిగితే ఇలాంటివి చేయండి అని చెప్పేసి ఆయన ప్రోత్సహిస్తూ మాట్లాడిన మాటలు. కాబట్టి ఎవరు చెప్తారు సార్? తేట తెల్లం ఎదురుగా ట్రాన్స్పరెంట్ కనపడుతుంది. ఎవిడెన్స్లు మీరు సార్ శ్రీనివాస్ గారు మీ చేతులు మీ కెపాసిటీ అది. మీరేం చేస్తారు? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. అంత క్లియర్గా కనపడుతుంటే ప్రోత్సహించింది నేనే అని చెప్పేసి ఆయన చెప్తుంటే పంపించండి సిబిఐకి. ఈరోజు నోటీస్ పంపించరండి సార్, ఆయనకి ఎందుకు నోటీస్ పంపించరు? అదే ఆయనే కదా రోజున ప్రత్యక్షంగా చెప్పిన ఆయన. అవే కాదు అన్ని లెక్కలు తొందరలోనే తెలుస్తాం. అందరి లెక్కలు తొందరలో తెలుస్తాం. ఏం బాధ లేదు.
బీజేపీ నాయకులు సత్యకుమార్ మీద చేసిన దాడులు తెలుస్తాం, పవన్ కళ్యాణ్ గారు నర్ర రోడ్లో పండబెట్టిన పోలీస్ అధికారులు లెక్క తెలుస్తాం, రాష్ట్రంలో దాచేసిన అధికారులు అనధికారులు మంత్రులు లెక్కలందరూ తొందరలో తెలుస్తాం. ఏం బాధపడక్కర్లేదు, ట్రాన్స్మిటర్ లో ఉండాలని మేము చేస్తాం. విఠల్ గారు ముందు మీరు ఎక్కువ బాధ్యత వహించాలి. కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన మళ్ళీ ఇంకోసారి లండన్ వెళ్తానని చెప్పేసి పర్మిషన్ అడిగారు, కోర్టు పర్మిషన్. ఆయనతో పాటు ఆయన అనుంగు మిత్రుడు లేదంటే కనుక సహచరుడు ఆయన A1 గా ఉంటే ఈయన A2 ఉన్న చాలా కేసులకు సంబంధించి ఆయన ఒక 3 నెలల పాటు యూరోప్ మొత్తం తిరుగుతాడంట. మరి పర్మిషన్ ఇస్తారా లేదా మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో అంటే మీరు ఒప్పుకోకపోవచ్చు, అందరికీ తెలిసిన విషయమే. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద కేసులు ముందుకు నడవకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడవు, సీఎంగా ఉన్నప్పుడు నడవు, ఆల్రెడీ 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు కూడా ముందుకు నడవు. కాబట్టి మీరు చక్కగా మీరు ఆగండి సార్, మీరు ఆగండి, ఇంకా ఉన్నాయి. మీరు చేతుల మీదుగానే చక్కగా ఆర్థిక నేరస్తులను ఏ విధంగా యూరోప్ పంపించారో మా కళ్ళతో మేము చూసాం. విజయ్ మాల్యా చెబుతాం సార్, అందరినీ కాపాడుతోంది మేమే, అది కూడా ఒప్పుకోండి. అది కూడా ఒప్పుకోండి. థ్యాంక్స్ ఫర్ అడ్మిషన్. అందరినీ కాపాడేది మేమే. ఓకే, థ్యాంక్స్ ఫర్ అడ్మిషన్. నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది సార్. కోటేశ్వర గారు, let's move on to next subject. That's why I want Vittal to be in the panel. I want the పార్టీ పరంగా ఎవరిని సమర్థించరు. ఎందుకని గతంలో ఒకసారి చెప్పా మీకు, అంశాల వారీగా ఉండేటువంటి సహకారాలు ఉండొచ్చు ఒక పార్టీకి తప్ప, ఇటువంటి క్రిమినల్ ప్రొసీజర్స్ ఉన్న వ్యక్తుల్ని ఏ పార్టీ కూడా బుధానేసుకోదు. బుధానేసుకొని ఆ మహిళల్ని మా పార్టీకి అందించుకోవాలని మేము ఇబ్బందులు పెట్టదలుచుకోలేదు. కానీ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళంతా ఎవరి హయాంలో వెళ్ళారో ఇప్పుడు వాళ్ళు ఎంత చక్కగా బయట దేశాల్లో రండి, దానికి నేను రెడీ చర్చకి, మీరు దానికి చర్చ పెట్టండి, నేను వస్తాను రెడీ, అందరి సంగతి చెబుతా. అదే సార్, అటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూడండి ఇప్పటికైనా అంటున్నాం అంతే, అంతకన్నా మేము చేయగలిగింది ఏం లేదు, మేము చెప్పగలుగుతున్నది. ఓకే రైట్, కోటేశ్వర, లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ సబ్జెక్ట్. సార్ సురేష్ గారు, దీనిలో నేను చివరిలో ఒక్క మాటే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆ కుట్ర వెనకాల ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని కనుక అనుకున్నట్లయితే, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాడి జరిగిన సమయంలో ఎక్కడున్నారు, ఆయన కదలిక లేవటనేటువంటిది మొత్తం ప్రభుత్వ రికార్డుల్లో ఉంటుంది. దాన్ని బట్టి అయినా ఒకవేళ వైసీపీ కార్యాలయంలో ఉండేట్లయితే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజు వైసీపీ కార్యాలయంలో ఉండి కుట్ర చేశారు, దీనికి మీ సంజాయిషి ఏమిటని ఇవ్వచ్చు. పోలీసుల దగ్గర ఆ సమాచారం ఉండదండి, ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటది కదా, అవన్నీ కూడా ఏమన్నా ధ్వంసం చేశారు ఆ ఫైళ్ళన్నీ, మాకు అనుమానం వస్తుంది. అందుకని సార్ మీరు అన్నట్లు పార్టీ కార్యాలయంలోనూ ఉండొచ్చు, లేదంటే ఆయన ఇంట్లోనూ ఉండొచ్చు, లేదంటే ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంది ఆ ఇంటి దగ్గరే, ఎక్కడి నుంచి అయినా. ఇప్పుడు అంతా ప్రత్యక్షంగా కూడా లేదుగా, మనమే జూమ్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫోనుల్లో అధికార యంత్రాంగం ఉంటుంది, పోలీస్ యంత్రాంగం దగ్గర ఉంటది, సీఎం ఆఫీస్ లో ఉంటది, ప్రతి కదలిక ప్రతి నిమిషంలో ఎక్కడున్నారు ఏమిటనేటువంటిది లేకుండా ఎట్లా ఉంటది, దాన్ని బట్టి ఇవ్వచ్చు కదా అంటున్నాను నేను. అది ఉండొచ్చు సార్, అదే మరి ఆ వ్యవస్థనే సరిగ్గా సక్రమంగా నడిచిందో లేదో కూడా డౌటే సార్. ఇప్పుడు ఏంటంటే ఆ ఫైళ్ళని కూడా తగలబెట్టేసారేమో తెలియదు. అదే సార్ మరి ఈ పంచాయతీలకి ఉన్నటువంటి ఒకనే సార్, రాష్ట్రంలో కోటేశ్వర గారు, రాష్ట్రంలో నేర ప్రవృత్తిలో ఉన్నటువంటి అందరి యొక్క టమ్మీ పరిస్థితి మాయమైపోయి కనపడలేదు ఇంతవరకు. మొత్తం ఏపీలో క్రైమ్ లో పాల్గొన్న అందరూ కూడా మాయం చేశారంట గవర్నమెంట్ లో. మా హోమ్ మినిస్టర్ గారు ఇది గత నేరస్తుల్లో టమ్మీ పరిస్థితి చేస్తే దోషులు ఎలా పట్టుకోవాలి, ఏం గొడవ అని చెప్పి గొడవ పడుతున్న రోజు. రైట్, ఓకే, రకరకాలు అన్నమాట బయటకు వస్తా ఉన్నాయి.